బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము నిన్నటి నుంచి ధ్యానం చేస్తున్నాము, కారు చీకటిని ఉదయముగా మార్చు దేవుడు అనేటువంటి మాట. చీకటి నిండినటువంటి జీవితాలలో వెలుగు నింపువాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన మాత్రమే అనేక మంది చీకట్లో ఉన్న జీవితాలలో వెలుగుని నింపిన సాక్ష్యాలు మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలను మనం చదువుతూ ఉన్నప్పుడు ఇవి అసాధ్యము అన్న వాటిని సాధ్యపరిచి చూపించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, వినుచున్న మీలో చెప్చున్నటువంటి నాలో అనేకమైనటువంటి కార్యాలు దేవుడు ఆదిలో ఎన్నో చేసి ఉన్నారు. ఆయన చేయుటకు సమర్థుడు. అయితే ఎలా ఆయనను మనము వేడుకోవాలి, ఎలా ఆయన సన్నిధిలో మనం నిలవబడాలి, ఎలా దేవుడు కారు చీకటిని ఉదయంగా మారుస్తాడు అనేటువంటి విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఇద్దరి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. అంటే మార్కు సువార్తలోనే ఇద్దరు వ్యక్తులు కూడా మనకు కనిపిస్తారు. మార్కు సువార్త 10లో ఒకరు మనకు కనిపిస్తారు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకరు మనకు కనిపిస్తారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో భర్తిమయి అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు గ్రుడ్డివాడు, త్రోవ పక్కన ఉన్నటువంటి భిక్షకుడు అని రాయబడి ఉంది అతని గురించి. త్రోవ పక్కన ఉన్నాడు అతను గ్రుడ్డివాడైన కారణంగా అతన్ని అడుక్కోవడానికి అక్కడ విడిచిపెట్టేశారు. అతను చాలా సంవత్సరాల నుంచి ఆ స్థలంలో ఉన్నాడు. అతని బ్రతుకంతా చీకటే, అతని జీవితంలో వెలుగు ఎప్పుడు చూడలేదు, అతను అంత చీకటిమయమే. అయితే ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన స్వస్థతలు చేస్తున్నారు అని విన్నాడు ఆయన మెస్సయ్య అనేటువంటి ఒక నమ్మకం ఆయనకి కలిగింది. దేవుని కుమారుడు అని నమ్మాడు ఆయన. అయితే ఆయన గురించి ఇతనికి ఏం తెలుసు అంటే నజరేతు వాడైనటువంటి యేసు అని తెలుసు. కానీ ఆయన ఆ ప్రాంతానికి, యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రం నజరేతు వాడైన యేసు అని పిలవట్లేదు. అతను ఆ మార్గం గుండా ప్రభు వచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఆయన సువార్త ప్రకటించుకుంటూ అన్ని పట్టణాలు గ్రామాలు తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. ఈ యెరికో అనే పట్టణానికి కూడా వచ్చారు అనే సంగతి తనకి తెలుసు. ఆయన వచ్చినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోరు, గొప్ప జనం సమూహముతో ఆయన వస్తారు, గొప్ప జన సమూహముతో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారని తెలుసు అతనికి. చాలామంది మనుషులు, శబ్దాలు వినబడుతున్నాయి, చాలా జన సమూహం వస్తూ ఉంది, ప్రభువును వెంబడించి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు భర్తిమైకి ఆ శబ్దాలు వినబడుతున్నాయి. వెంటనే అతను కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఆయన నజరేడైన యేసు వస్తున్నారని తెలుసు, కానీ ఇతనికి లేఖనాలు తెలిసినట్లుగా, పూర్వపు సంగతులు తెలిసినట్లుగా దావీదు కుమారుడైనటువంటి యేసు కరుణించమని కేకలు వేయడం మనం ఇక్కడ చూస్తాము. 10వ అధ్యాయము 46వ వచనం చూడండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పాను అనేటువంటి మాటలు చూస్తాం. కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ని మనకి ఈ యొక్క మార్కు సువార్తలో చూస్తాము, లూక్లో చూస్తాము. అంటే వీళ్ళందరూ రాస్తూ ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క సంఘటనను చెప్తూ ఏమంటున్నారంటే, ఆయన వస్తున్నప్పుడు అలరి చేయొద్దు, కేకలు వేయొద్దు, అరవద్దు, నెమ్మదిగా ఉండు అని అతన్ని ఎంత అంటే వారిస్తున్నా సరే అతను వినకుండా దావీదు కుమారుడా కరుణించని ఇంకా గొప్పగా కేకలు వేసి మొర్ర పెడుతున్నాడంట. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలిచి ఆగి అతను పిలువుడని చెప్పినప్పుడు వారు వచ్చి అతన్ని పిలిచినప్పుడు చూడండి, ఆయనను పిలిచారంట. పిలిచినప్పుడు ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చాను. యేసు అడుగుతున్నారు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. ప్రభు అడుగుతున్నారు, కేకలు వేశాడు కదా, కేకలు వేసినప్పుడు ఏం కావాలి అని అడుగుతున్నారు ప్రభు. అడిగినప్పుడు నాకు చూపు కావాలి అని అడుగుతున్నాడు ఆయన.
అప్పుడు ప్రభువు అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సరే నీవు వెళ్ళు, నీకు దృష్టి వస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే అతడు చూపు పొందుకొని ఆయన వెంటే వెళ్ళినట్లుగా మనం అక్కడ లేఖనంలో చూస్తున్నాం. కారు చీకటి అతని బ్రతుకంతా, అసలు హోప్ ఏమీ లేదు. పుట్టు గ్రుడ్డివాడి కన్నులు తెరవబడతాయని ఎప్పుడూ ఎక్కడా వినలేదు, ఎవ్వరు కూడా చెప్పలేదు. కానీ అతని యొక్క విశ్వాసము అతని జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలి ఎలాగైతే వెలుగు నింపి ప్రభువును వెంబడించేట్టు చేసిందో, నీవు ఈరోజు విశ్వాసం ఉంచుతున్నావా దేవుడి మీద? ఎలాంటి పరిస్థితి అయినా సరే మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఇక ఆ సమస్య మనకి జరగదు, అవ్వదు, లేదు, కాదు అనే సమస్య అయినా సరే ఆఖరి నిమిషం వరకు కూడా పట్టు విడవద్దు అంటున్నాడు ఆయన. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అనేటువంటి మాటలు చూస్తాం బైబిల్ గ్రంథంలో. అసలు ఏ హోపు లేని ప్లేస్లో అతను హోపు కలిగి, నిరీక్షణ కలిగి, కేకలు వేసి మొర్ర పెట్టి, ఆ కేకలు మనకి ఏం సూచిస్తున్నాయంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి మొర్ర పెట్టుట, ప్రభువునందు విశ్వాసం ఉంచి మొర్ర పెట్టుట ద్వారా నీవు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ఆయన. ఇప్పుడు ఈ భర్తిమయ్య చేసిన పని అదే. ప్రభువుకి మొర్ర పెట్టాడు. ఎంతోమంది చెప్తున్నారు, చాలే ఆపు, అరవద్దు, ఆయన ఏం నీ దగ్గరికి రాడు, కేకలు వేయొద్దు, సైలెంట్గా ఉండు అని ఎంతమంది వారించినా అతను వినలేదే. ఎలాగనో నిన్ను ఎంతోమంది ఎన్నో అనొచ్చు, ఇక చాలే, ఏం ప్రార్థన, ఏం చేశాడు దేవుడు, ఇంత కష్టాలు వచ్చాయి, ఇంత నష్టాలు వచ్చాయి అనొచ్చేమో. నీ ప్రార్థన ఆపొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. కారు చీకటిని ఉదయముగా తప్పక మారుస్తాడు ఆయన. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన నీ వద్దకు వస్తాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు, విడిపిస్తాడు. గుడ్డి భర్తమయ్యే జీవితంలో చీకటి తొలగిపోయింది, వెలుగు ఉదయించింది, ప్రభువుని వెంబడించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తాం. ఆవిడ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. ఈవిడ గురించి కూడా 3 రాశారు. మాథ్యూ రాశారు, మార్క్ రాశారు, లూక్ రాశారు. ఈ మాథ్యూలో మనం మార్కులో ఉన్నది చూస్తే 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాము. అక్కడ రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ. ఆవిడ ముందుగా ధనవంతురాలే, ఆవిడకి రోగం వచ్చింది. అసలు భయంకరమైనటువంటి స్త్రీలకు ఉన్నటువంటి సమస్యల్లో పెద్ద సమస్య అది. ఆవిడ శరీరంలో ప్రాణమైనటువంటి రక్తం అంతా పోయింది ఆవిడకి. అనేక మంది వైద్యుల దగ్గరికి, చుట్టుపక్కల ఉన్న వైద్యులందరి దగ్గరికి వెళ్ళింది. కారణం ఆమెకి డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టింది. వైద్యులందరి దగ్గరికి వెళ్ళింది. ఆమె రోగము ఆవిడకి స్వస్థత అవ్వలేదు. ఇక ఏ రోగమైనా స్వస్థత అవ్వలేదంటే పోన్లే, కొన్ని రోజులు ఆగుదాం, ఆలోచిద్దాం, ఇంకో చోటకి వెళదాం అనుకోవచ్చు. రక్తము శరీరంలో నుంచి వెళ్ళిపోతే ఇంకేం ఆగుతారు, ఏం ఆలోచిస్తారు? ఇక ప్రాణం పోవడమే తప్ప వేరే ఏ ఆల్టర్నేట్ లేదు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎంత గొప్ప విశ్వాసం ఉంచిందంటే, నాకు వైద్యులు ఎవ్వరూ స్వస్థపరచలేరని తెలుసుకుందండి ఆమె. ఇక ఈ లోకంలో ఎవరు నన్ను స్వస్థపరచలేరు, ఈ వ్యాధి నన్ను విడిచిపోయేలా లేదు, నా ప్రాణాన్ని తీసుకునేలా ఉంది, కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏమి చెప్పుకోగలనని ఆలోచించింది ఆమె కూడా యేసు ప్రభు వారి గురించి విన్నది. ప్రభువు అదే మార్గము గుండా యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తె కొరకు ఆ ప్లేస్లోనికి వచ్చారు ప్రభువు. ఆ విషయమై వెళుతున్నటువంటి ప్రభువుని చూసింది ఆమె. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం లేదు. ఒక స్త్రీ అంటే అనేక మంది పురుషులలో చెప్పుకునేటువంటి సమస్య అది కాదు. ఆ రోజుల్లో ఇంకా కడగా ఉండేవారు అలాంటి సమస్యలతో ఉన్నవారు. ఎలా చెప్పుకోవాలో తెలియదు. కానీ ఆమెకు ఒకటి తెలుసు, దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర విడుదల ఉంది, స్వస్థత ఉంది, విజయం ఉంది. ఆయన ఏమైనా చేయగలడు, అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలడని ఆమె నమ్మింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవే పరిస్థితుల్లో ఉన్నావో, ఎంతటి చీకటిలో కొట్టుమిట్టాడుతున్నావో, శరీర సమస్య కాకపోవచ్చు, నీ జీవితంలో నీ కుటుంబ సమస్య అవ్వచ్చు, నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ బిడ్డల వల్ల అవమానాలు, నిందలు, బాధలు కూరుకుపోయి ఉండొచ్చు. నీవు భూమిని పోగొట్టుకొని ఉండొచ్చు, ఆస్తిని పోగొట్టుకొని ఉండొచ్చు, భర్తను పోగొట్టుకొని ఉండొచ్చు, బిడ్డలను పోగొట్టుకుని ఒకవేళ ఎలాంటి దుస్థితి అయినా పరిస్థితి అయినా ఒకే ఒకటి నమ్ము, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తప్పక నీ జీవితంలో వెలుగును నింపుతాడని నీవు నమ్మాలి. పోగొట్టుకున్న సమస్తాన్ని ఇవ్వగల సమర్థుడు ఆయన. నీవు ఒకవేళ భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళుతున్నట్లయితే ఈ యొక్క స్త్రీ యొక్క శ్రమ చాలా గొప్పది.
అంటే ఇంకా చావు, ఇంకా చాలా ఆవిడ కనుల ఎదుటుగా ఇంకా మరణమే ఉంది, అంతకంటే వేరే సోర్స్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏమనుకుంటుందంటే, అందరిలాగా గట్టిగా ప్రార్థన చేయలేదు, అందరిలాగా వచ్చి సమస్య చెప్పలేదు, అందరిలాగా వచ్చి ఆమెకి అపాయింట్మెంట్ లేదు. అయినా కూడా ఆమె ఏమనుకుంటుందంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నాకు స్వస్థత దొరుకుతుంది అనుకుందామె. ఆమె విశ్వాసం చూడండి వేరే లెవెల్లో ఉంది. అది అసలు అలా ఎక్కడైనా జరిగిందా ముందంటే జరగలేదు. ఇప్పుడు నీవు కూడా నీకున్న సమస్య ఎక్కడైనా జరిగిందా దానికి రెమెడీ అంటే లేకపోవచ్చు, కానీ యేసయ్య దగ్గర ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఇమ్మీడియట్గా ఆమె రక్తస్రావ రోగము ఆమెను విడిచిపోయింది, ఆ రక్తధార నిలిచిపోయిందంట. ఎంత గొప్ప విషయం జరిగింది చూడండి. ఆమె జీవితం చుట్టూరు చీకటి ఆవరించింది. ఇక నిజంగానే అసలు భయంకరమైనటువంటి కళ్ళు కనిపించలేని స్థితిలోనికే వెళ్ళిపోతాం. ఇంకా రక్తమంతా పోతూ ఉన్నప్పుడు కోమా స్టేజ్లోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి కేవలం ప్రభువు వస్త్రపు చెంగు పట్టుకుని ఆమె జీవితంలో వెలుగు నింపుకుందండి. అంత మాత్రమే కాదు, ప్రభువు వెంటనే అడుగుతున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అని. ఆమె వచ్చింది అంతమందిలో సాక్ష్యము చెప్పింది. హల్లెలూయా. సాక్ష్యము చెప్పినప్పుడు ప్రభువు ఏమంటున్నారో తెలుసా? కుమారి, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే చీకట్లో ఉంటే మీరు విశ్వాసం ఉంచండి ప్రభువుని. ఆవిడ విన్నది అంతేనండి. భర్తిమై కూడా విన్నాడు అంతే. అతను చూశాడా కళ్ళతో? అతనికి కళ్ళే లేవు. మీరు విన్నారా ప్రభువు గురించి? ఈరోజు వింటున్నారా? ఉదయకాల సమయంలో విడిచిపెట్టొద్దు ప్రార్థన. దేవుడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టొద్దు. ఈ చీకటంతా పారద్రోలుతాడు ఆయన. మీ జీవితంలోనికి వెలుగు నింపుతాడు. దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండండి. మీరు నమ్మకస్తులుగా ఉండండి. ఒకవేళ మీరు నీతిమంతులైతే, మరి శ్రమలు మీ మీదకి వస్తే, ఈ శ్రమలలో నీతిమంతులైతే ఇంకా ఏపుగా ఎదుగుతారు, బలవంతులుగా మార్చబడతారు. ఆ శ్రమలు వారిని ఇంకా సువర్ణంలాగా మారుస్తాయి. ఒకవేళ నీవు తప్పులు చేసి శ్రమలు తెచ్చుకుంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడు, నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. ఇటువంటి గొప్ప కృప ఉదయకాల సమయంలో దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు. చీకటి జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అటువంటి వెలుగు మీ జీవితాలలోనికి రావాలని, అటువంటి గొప్ప ఉదయం ఉదయించాలని, అటువంటి గొప్ప కార్యాలు మన అందరి జీవితాల్లో జరిగినప్పుడు సాక్షులుగా మనము నిలవబడి మన దేవుడిని గొప్పగా ప్రకటించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి వందనాలు. సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సహాయము చేయండి, కృప చూపించండి, అద్భుతాలు జరిగించండి. నా నోటి మాట ద్వారా నాయన వినిన బిడ్డలు ఒకవేళ విశ్వాసం తెచ్చుకుంటే ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి. స్వస్థత శీఘ్రముగా కలుగునగాక, విడుదల శీఘ్రముగా కలుగునగాక, విజయము శీఘ్రముగా కలుగునగాక, ఆత్మశక్తితో ఆ కుటుంబాలు నింపబడునుగాక, గొప్ప సాక్షులుగా వాళ్ళు నిలబడడానికి అవసరమైన కృప వారికి కలుగునుగాక. నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.